ఇది ఒక త్రివేణి సంగమం అని పెద్దలందరూ చెప్పారు. నిజానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మ బలిదానం కారణంగా మనకు ప్రత్యేకమైన రాష్ట్రం రావడం జరిగింది. అయితే అంత నిగ్రహ శక్తిని వారు కలిగి ఉండడంలో కూడా ఒక విశేషం ఉంది. ఏమిటి అంటే ప్రజహాతి యథా కామ సర్వానుపార్థ మనోగత ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞ తదోచ్యతే అన్నారు. అంటే ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఆ లక్ష్యం మీద దృష్టి పెట్టి మిగిలిన వాటన్నిటినీ కూడా వదిలివేసి ఒక స్థితప్రజ్ఞుడిగా తయారైనప్పుడు మాత్రమే ఆ లక్ష్యం నెరవేరుతుంది. పొట్టి శ్రీరాములు గారిలో ఆ స్థితప్రజ్ఞత్వం ఉంది. అది నాటి నుండి నేటి వరకు కూడా అందరికీ ప్రేరణదాయకమైనటువంటి అంశం. ప్రధానంగా విద్యార్థులు నవసమాజ నిర్మాతలు అన్నారు. ఆ మహాత్ముల యొక్క స్మృతిని ప్రేరణగా తీసుకొని, వారి త్యాగాన్ని ప్రేరణగా తీసుకొని విద్యార్థులు ప్రధానంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, నేను లోగడా పనిచేసిన మంగళగిరి పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా మేమందరం కలిసి ఏర్పాటు చేశాం. ఆ ప్రతి వర్ధంతికి అక్కడ హాజరయ్యేవాడిని. అదృష్టవశాత్తు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. పట్టణంలో విద్యార్థులందరికీ మేము వ్యాసరచన పోటీలు, వక్తృత్వం పోటీలు కూడా నిర్వహించేవాళ్ళం. ఆ రకంగా మన భాష కోసం, మన ప్రాంతం కోసం, మన సంస్కృతి కోసం త్యాగం చేసిన అమరజీవిని తలుచుకొని ఆ రకంగా మేము నివాళులు అర్పించేవాళ్ళం. ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం.